అదే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మాయి మళ్ళీ వచ్చి అమ్మాయికి ఉద్యోగం ఇస్తూ ఆ అమ్మాయికి అప్పుడే డబ్బులు మొత్తం కోర్టు ఏమేమి తీర్పు ఇచ్చిందో అవన్నీ ఇచ్చేసినటువంటి సంఘటనలు అక్కడ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ లో దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా మోహన్ రెడ్డి గారు? ఎనీ సింక్ ఉందా? ఏదైనా సంబంధం ఉందా? మీరు అధికారులకు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారని శ్రీశైలం గారు ఒక్కసారి వినండి. ఎవడో గొట్టంగాడు ఎమ్మెల్సీ చంపినారు, వాడిని సస్పెండ్ చేసిన, కేసు పెట్టిన, లోపలేసిన, బయటకు వచ్చిన వాడిని మాటలు మాటి మాట్లాడినప్పుడు సంబంధం ఉంది. కారంచెల్లో ఊరే దగనం చేసినప్పుడు సంబంధం లేదు. ఏం మాట్లాడతారండి? మీకు తోచింది మీరు మాట్లాడేసి మీదే కరెక్ట్ అనుకుంటే లేదండి. ఒకటే పాయింట్ స్టేట్ అవే ఆన్సర్ ఇవ్వండి మోహన్ రెడ్డి గారు. మీరు అధికారుల రక్షణ గురించి ప్రభుత్వం ఏం చర్యలు వాళ్ళని మీరు ప్రోత్సహిస్తే ఇలాంటి వెధవలే బయటకు వచ్చి హత్యలు చేస్తారని చెప్తున్నాం. మా బాధ అదే సార్, మా బాధ అదే. మీరు వినాలి మోహన్ రెడ్డి గారు, కొంచెం ఉన్న మానవత్వ దృక్పథంతో మాట్లాడదాం. నేను మీ పార్టీని ఏమనగా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఒక హత్య చేసినటువంటి ఎమ్మెల్సీని మీరు వాటి రోజున సేఫ్ గార్డ్ చేస్తుంటే ఇలాంటి క్రిమినల్స్ బయటకు వచ్చి హత్యలే చేస్తారు కదా. వాడికి ఎలాంటి వాటి రోజున భయం ఎక్కడ ఉంటుంది? ఒక హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీని వాళ్ళ ముఖ్యమంత్రి కాపాడుతున్నారా లేదా? జనానికి ఏం మెసేజ్ ఇచ్చినారు మీరు? మీలాంటి నాయకులు నాయకత్వాలు ఉండబట్టే రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గులంతా రోడ్డు మీదకి వచ్చి ఎంఆర్ఓలను ఆడపిల్లలను రేపు చేసేది తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ విజయవాడలో వాడు ఒక అమ్మాయి చెప్తే వాడిని పెద్దలేసుకుని మీరు ఒక ఎస్పీ మీద మీ తరఫున ఎక్కడ దోపిడీ చేయాలో ఎక్కడ దోపిడీ చేసుకున్నా చేసిందంతా చేసినారు. శ్రీశైలం గారు, they will never talk about the issue. వాళ్ళకు వచ్చిందే డైవర్షన్. నేను చెప్పింది ఒకటే, మీరు పైన ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరు ఎక్స్పీరియన్స్ ఇవ్వాల్సినటువంటి ఒక అవసరం ఉంది ప్రజలకి అని చెప్తున్నాం. మీరు ఒక హత్య చేసినటువంటి ఎమ్మెల్సీతో పెట్టుకొని తిరుగుతూ ఉంటే ఏ విధమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు మీరు ప్రజలకి? అది కదా నా ప్రశ్న. దానికి మీరు ఏం సమాధానం చెప్తారంటే ఏం మాట్లాడతారైనా? సమాచారం తీసుకున్న తర్వాత I think you have to take a call, శ్రీశైలం గారు. He is not understanding. మోహన్ రెడ్డి గారు, ఆయనకు అవగాహన లేదు. శివశంకర్ గారు ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. శివశంకర్ గారు, అధికార పార్టీ ప్రతినిధి నుండి ఇన్ఫర్మేషన్ రాబట్టడానికి, వాళ్ళ కన్సర్న్ తెలుసుకోవడానికి నా ప్రయత్నం నేను చేసినాను, కానీ అక్కడి నుండి శూన్యమైనటువంటి స్పందన. రాష్ట్రంలో అధికారులకు రక్షణ కల్పించడంలో తెలుగుదేశం పార్టీ ఫెయిల్యూర్ అయింది, వైఎస్ఆర్సీపీ ఫెయిల్యూర్ అయింది. మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇవ్వబోతున్నారు? శివశంకర్ గారు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న పెద్ద అధికార ప్రతినిధిగా డిబేట్లకు వచ్చేటప్పుడు దాని మీద గంభీరమైనటువంటి సమస్య ఇది. దాని మీద ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలి. ఈ చర్చలో జరుగుతున్న లేవనెత్తిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఆయన తీసుకెళ్తారనే మీరు గాని మేము గాని చెప్పడం, అదే ఆయన అర్థం చేసుకోకుండా అనుకుంటున్నారు తప్ప దాని వెనక మానవీయ కోణాన్ని మర్చిపోతున్నారు. చాలా దురదృష్టకరం. ఇప్పుడు బ్యూరోక్రసీకి ఒకసారి వాటికి ఉన్నటువంటి విల్ పవర్ కానీ కాన్ఫిడెన్స్ కానీ డౌన్ అయిపోతే అసలు సంక్షేమ పథకాలు అమలు చేయవలసింది ఎవరండి? ప్రభుత్వ యంత్రాంగం. లా అండ్ ఆర్డర్ చూడవలసింది ఎవరండి? ప్రభుత్వ యంత్రాంగం. అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేస్తారండి? ప్రభుత్వ యంత్రాంగం. మరి ఇవన్నీ ప్రభుత్వంలో ఒక అంతర్భాగాలు అన్న విషయం మర్చిపోతే ఎట్లా? ఈ రోజు జరిగిన సంఘటనని అంత సింపుల్ గా తీసుకుంటే ఎట్లా? ఇటువంటి జరగకుండా మేము తీవ్ర చర్యలు వచ్చి మేము కఠినంగా శిక్షిస్తామను ఇలాంటి మాటలు మాట్లాడకుండా రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారని స్పందించకపోతే సిపి గారు ఎందుకు విన్నారు? కలెక్టర్ గారు ఎందుకు విన్నారు? దాని దృష్టిలో పెట్టుకోకుండా ఆగండి.
మోహన్ రెడ్డి గారు ప్లీజ్. ఎస్, మీరు ముందు ఆగండి, మీ దాదాగిరి బయట చేయండి డిబేట్ లో కాదు. దాదాగిరి కాదు, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఇప్పుడు గొంతులు గొంతులకు వచ్చంటే ఎట్లా అవుతుంది? మోహన్ మీరు రెడ్డి ఆగండి, please. ఇష్టం వచ్చినట్టు ఎట్లా నాన్ సెన్స్ ఏం మాట్లాడతారు మీరు? ప్లీజ్ మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇది కాదు, ఇంత సీరియస్ సిచ్యుయేషన్ ని మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళండి. మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఆ కల్పరేట్ శిక్షించండి, ఇక ముందు జరగకుండా చేయండి. అది మీ బాధ్యత. ప్రతిపక్షాలుగా మేము లేవరెత్తాం, మాకు హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు. మేము ప్రజల తరపున లేవరెత్తుతాం అంశాల్ని. అది మీరు అర్థం చేసుకోకపోతే, ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటరీ వ్యవస్థని మీరు అర్థం చేసుకోలేకపోతే మేమేం చేయాలా? అలాగే శ్రీశైలం గారు, అధికారులు కూడా ఈ సందర్భంగా మనం న్యూట్రల్ గా మాట్లాడుకోవాలి. అధికారులు కూడా అతిగా వ్యవహరించకూడదు. ఈ మధ్యనే నేను ఒక సంఘటన చూశాను. శ్రీశైలం గారు ఎవరైతే డ్రైవర్ ని హత్య చేసి డోర్ డెలివరీ ఇచ్చాడో ఆయన బర్త్డే పోలీసులు వెళ్ళి బుకేలు ఇవ్వడం ఎందుకు? ఈ అతి క్యారెక్టర్స్ ఎందుకు? బ్యూరోక్రసీకి ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది, ఆ లక్ష్మణ రేఖ దాటకూడదు. మచ్ కెన్ బి సెడ్ ఆన్ బోత్ సైడ్స్. ఇది ఖచ్చితంగా ఒక డిసిప్లిన్ గా తెచ్చి, ఫస్ట్ మా టార్గెట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వ యంత్రాంగం గాడి తప్పింది. శ్రీశైలం గారు పూర్తి గాడి తప్పింది. ప్రభుత్వ పెద్దల అధీనంలోనే, కనుసన్నల్లోనే పనిచేస్తుంది. అలా కాకుండా చట్టం ఏది చెప్తుందో అది త్రికరణ శుద్ధిగా అమలు చేసే విధంగా వాతావరణం తీసుకురావడమే మా పార్టీ లక్ష్యం, మా పార్టీ గమ్యం. శ్రీశైలం గారు. యస్, జోష్న గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి ప్లీజ్. శ్రీశైలం గారు కన్క్లూజన్ పాయింట్ ఒకటే అండి, నిజంగా కూడా జరిగింది దారుణం. ఆ కుటుంబానికి అందరం అండగా నిలవాల్సినటువంటి ఒక అవసరం ఉందండి. ఇవాళ ఒక కుటుంబ పెద్దని ఆ కుటుంబం కోల్పోయింది, చిన్న పిల్లలు వాళ్ళ తండ్రిని కోల్పోయారు. ఖచ్చితంగా ఆ కుటుంబానికి మనం అండగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే దాన్ని చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. దీని ఒక మానవీయ కోణంతో మనం అందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. పొలిటిసైజ్ చేయకుండా, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా. నేను మళ్ళీ చెప్తున్నాను శ్రీశైలం గారు, ఎవడైతే ఇలాంటివి చెయ్యాలి అనుకునేటువంటి ఒక ఆలోచన కూడా వాడి బుర్రల్లోకి రాకుండా అంత సీరియస్ యాక్షన్ ఉండాలి. అలా చెయ్యాలి. ప్రభుత్వం మోహన్ రెడ్డి గారి కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. స్పందించాలి. మోహన్ రెడ్డి గారి కన్క్లూజన్ పాయింట్ ప్లీజ్. ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది, అన్ని విధాలా ఆదుకుంటుంది. ప్రభుత్వంలో ఇలాంటి అరాచకాలు, అన్యాయాలు ఎవరు చేసినా క్షమించే ప్రసక్తే ఉండదు. కానీ క్రమంలో అన్ని దీంట్లో తీసుకొచ్చి చెప్పడం వల్ల నేను మాట్లాడాల్సి వచ్చింది తప్ప వాళ్ళు కేవలం ఈ సబ్జెక్ట్ మీదనే మాట్లాడితే నేను ఆ సబ్జెక్ట్ మీద పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడో ఎమ్మెల్సీ జరిగితే కారం చెట్టు జరిగింది నేను తీసుకొచ్చే మీరు దాని తప్పని మీరు ఎట్లా మాట్లాడతారు? మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారుల రక్షణ గురించి ప్రభుత్వం ఏం చేయబోతుందో చెప్పండి ప్లీజ్. 100% ఎవరు ఎక్కడ చిన్న తప్పు చేసినా ఇమ్మీడియట్ వాళ్ళ మీద కేసులు పెట్టే కార్యక్రమం